హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కోవా గజ్జలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కోవా గజ్జలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండాలంటే ముందుగా మనం పచ్చి కోవా ఫ్రెష్గా తీసుకోవాలి. ఈ పచ్చి కోవాను చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కోవా అనేది స్మార్ట్స్లలో దొరుకుతుంది, లేక మిల్క్ ప్రోడక్ట్ షాప్లలో కూడా దొరుకుతుంది. ఇలా కట్ చేసుకున్న కోవాను కడాయి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఆ కోవాను అందులో వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త పక్కకు పెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత నెక్స్ట్ షుగర్ తీసుకోవాలి. దాంట్లో ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయింది కదా. వీటి క్వాంటిటీస్ వచ్చేసి మేము 1 kg కోవా తీసుకున్నాము. 1 kg కోవాకి 2 kg షుగర్ యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి 2 kg షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇలా పచ్చి కోవాను ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీన్ని కాస్త చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న కోవా ఇక చూడండి ఇలా వస్తుంది. ఈ కోవాలో ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ని కలుపుకుంటూ ఇలా ఉండాలి, కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, కొంచెం వేసుకుంటూ. ఈ కోవా గజ్జలు ఓడి బియ్యంలోకి యూజ్ చేస్తారు. సారే అంటాం కదండి, అలా యూజ్ చేస్తూ ఉంటారు. కేజీ కోవాకి కేజీ షుగర్ కూడా తీసుకోవచ్చు. సేమ్ క్వాంటిటీలో స్వీట్నెస్ అనేది తక్కువ వస్తుంది. సో మేము డబుల్ తీసుకున్నాం కాబట్టి కాస్త స్వీట్ ఎక్కువనే ఉంటుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు, మామూలుగా తినేవాళ్ళు వాళ్ళైతే సేమ్ క్వాంటిటీస్ తీసుకొని చేసుకోవచ్చు. ఇలా పిండి ముద్దలా కలుపుకున్నాం కదా, ఇలా ముద్దలా వచ్చేస్తుంది. దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఉండలు లేకుండా. ఇగో ఇలా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది మొత్తం. ఈ కోవాని ఇలా వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇప్పుడు దీనిలో ఇది స్టఫింగ్ కొరకు మనం కోవా పౌడర్ని మనం ప్రిపేర్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పైన రేకులు తయారు చేసుకుంటాం కదా, వాటికి ఫస్ట్ ఇలా గోధుమ పిండి తీసుకోవాలి. నెక్స్ట్ మైదా పిండి హాఫ్ క్వాంటిటీస్ తీసుకున్నాము మేము. గోధుమ పిండి, మైదా పిండి అయితే గజ్జలు వైట్గా వస్తాయి. గోధుమ పిండి అయితే కొంచెం రెడ్ కలర్ వస్తాయి. కాబట్టి మేము కొంచెం కలర్ అలా మంచిగా రావడానికి హాఫ్ క్వాంటిటీస్లో గోధుమ పిండి, మైదా పిండి తీసుకున్నాము. అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఉప్మా రవ్వ, కాస్త ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కాస్త గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి లూజ్ కాకుండా ఉంటాయి. దాంట్లో ఉన్న స్టఫింగ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. తర్వాత ఇలా చపాతీ పిండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం ఉండలుగా తీసుకొని పూరీలా ఇలా మనం తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న దాంట్లో కొంచెం కోవా పెట్టుకుంటూ చేసుకోవాలి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఇలా కాస్త పెద్దగానే చేసుకోవాలి పూరి. తర్వాత ఈ కోవా పౌడర్ ఉంటుంది కదా, దీన్ని ఇలా దీంట్లో వేసుకొని సైడ్స్కి వాటర్ అద్దుకోవాలి. ఇలా స్ప్రెడ్ కాకుండా మిడిల్లో పెట్టుకోవాలి. అలా అయితే డీప్ ఫ్రై చేసినప్పుడు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో తర్వాత సైడ్స్కి వాటర్ అద్దుకున్నాక ఇలా మనం ప్రెస్ చేసుకోవాలి. తర్వాత గజ్జల స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో ఇలా మనం కట్ చేసుకొని చూడండి ఇలా ఒక గజ్జ అనేది ప్రిపేర్ అయిపోయింది. మిగతావి కూడా మొత్తం అలానే చేసుకోవాలి. ఇగో ఇలా వచ్చేసాయి మొత్తం. ఈ గజ్జలను నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్
కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గజ్జలు ఇలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా మేము డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఈ గజ్జలు అయితే మా అత్తమ్మ నేను కలిసి ప్రిపేర్ చేశాము. ఇగో ఇలా వచ్చేసాయి కదా, కాస్త కలర్ రావాలి, వస్తే చాలా బాగుంటుంది. మొత్తం మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా అయితే గజ్జలు కలర్ వైట్గా వస్తాయి. ఇలా మేము ఇట్లా కొంచెం కాస్త కలర్ రావడానికి ఇలా గోధుమ పిండి మైదా మిక్స్ చేసి చేసుకున్నాము. అంతే, ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా ఉండే గజ్జలు రెడీ అయిపోయాయి కదండి. Please like, share, comment and subscribe.